హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను నిన్న అంబాజీపేట బ్యాండ్ పార్టీ సినిమా చూసానండి. అందులో ఒక సీన్ నాకు చాలా బాగా కనెక్ట్ అయింది. ఏంటంటే అందులో ఒక బ్రదర్ అండ్ సిస్టర్స్ ఉంటారు కదా. ఆ సిస్టర్ అంగన్వాడీ టీచర్ అనుకుంటా అమ్మాయి. అది ఒక పెద్ద మనిషి వల్ల వాళ్ళ అంటే కొంచెం క్యాస్ట్ ఫీలింగ్స్ ఉంటాయి కదా. ఆ ఫీలింగ్స్ వల్ల రిజర్వేషన్ కోసం ఏదో మనం ప్రెసిడెంట్ని వాళ్ళని ఎలా రికమెండ్ చేసుకుంటామో అలాగే రికమెండ్ చేసుకుని అమ్మాయికి జాబ్ వస్తుంది. జాబ్ వస్తే ఏదో చిన్న డిస్టర్బెన్స్ అవుతుంది. ఏంటి పెద్దవాళ్ళు ఉంటారు కదా. ప్రెసిడెంట్ వాళ్ళ తమ్ముడు సిమెంట్ మూటలు తీసుకొచ్చి స్కూల్లో పెడతానని అంటాడు. 2 రోజులు స్కూల్ ఖాళీ చేసి 2 రోజుల్లో తీసేస్తాము అని అంటే, నేను ఎందుకు తీయాలి, నేను తీయను, పిల్లలు చదువుకుంటే మాకేది ముఖ్యం కాదు, నువ్వు అసలు చదువుకుని వాడు కాదు కదా అని కొడుతుంది. కొట్టపోతుకి వాళ్ళ అన్నయ్య దగ్గరికి వెళ్ళి, అదే ప్రెసిడెంట్ వాళ్ళ అన్నయ్య దగ్గరికి వెళ్ళి తన్ని ఏంటి నన్ను ఇలా అంటుంది, అసలు నువ్వు ఇచ్చిన చనివే ఇదంతానా, అసలు అంత అవసరం. అప్పుడు ఆ ప్రెసిడెంట్ అసలు పెద్ద మనిషిని, మేము దయ తెలిస్తే నీకు జాబ్ వచ్చిందే, ఏమనుకుంటున్నావు, పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావా అనేసి గట్టిగా అరుస్తాడు. ఎవడ్రా చెప్పింది నీకు, మీరు దయ తెలిస్తే నాకు ఆ అర్హత ఉంది కాబట్టి వచ్చింది, అందువల్ల నేను ఇక్కడ టీచర్గా ఉంటాను, నీకేటి సంబంధం అంటాడు. అంటే చాలా ఆ తర్వాత వాడు అమ్మాయిని వేరేలా చేయడం అన్నీ అవుతాయి. ఒక అతను కాపాడుతాడు. ఓకే, తర్వాత కూడా అమ్మాయి గట్టిగా ఆ పరువు పోయిందనేసి ఏం చేసుకోకుండా మళ్ళీ అదే రిపీట్లో చక్కగా ఉంటుంది. చక్కగా ఉన్న తర్వాత ఒకరోజు అమ్మాయి సింగిల్గా సైకిల్ మీద వెళ్తూ ఉంటుందండి. సైకిల్ మీద వెళ్తూ ఉంటే కొబ్బరి బొండాలతో అమ్మాయిని కట్టేసి ఆ అమ్మాయిని ఇంకా అంటే అసభ్యంగా కాకపోయినా అమ్మాయిని కొబ్బరి బండాలతో, మీరు తక్కువ జాతి, మీ జాతి ఎంత, మీదేంటి, అసలు మమ్మల్ని మీరు అంత ఉందా మీకు, మేము దయ తెలిస్తే తినేవాళ్ళు అనేసి అమ్మాయిని అంటాడు. కాలు పట్టుకో, నా కాలు పట్టుకోవే, కాలు పట్టుకుంటే నేను వదిలేస్తాను అంటాడు. ఆ అమ్మాయి ఏం చేస్తుంది తెలుసండి, అరే చచ్చైనా పోతాను కానీ నీ కాలు పట్టుకోవడం క్యాండ్రిని చుమ్మేసేస్తుంది. చివరి వాళ్ళు అమ్మాయికి ఎలా చంపేస్తారంటే వాటర్ పైపు నోట్లో పెట్టేస్తారండి, దాహం అంటుంది అనేసి వాటర్ పైప్ నోట్లో పెట్టి చంపేస్తారు. అయినా సరే అమ్మాయి సారీ చెప్పదండి. గ్రేట్ కదా. అది సినిమా. ఒక్కటి లాస్ట్ డైలాగు, విలన్ ఒక్కటే డైలాగ్, పద్మ అనే పేరు ఈ ఊర్లోనే వినబడకూడదు అంటాడు. ఊరు వాళ్ళందరూ వినబడకూడదని లాస్ట్ డైలాగ్ అమ్మాయికి చెప్పి చంపేస్తాడు. అమ్మాయిని చంపేస్తే తర్వాత ఏమవుతుందో తెలుసా, పద్మ అనే పేరు వినపడకూడదు అన్నాడు కదా. ఆ తర్వాత అతన్ని చంపారు. ఒక జైల్లా కట్టి ఆ అమ్మాయి చనిపోయింది కదా, ఆ అమ్మాయి శిల విగ్రహం పక్కనే అతనికి ఒక జైలు చిన్నది, కుక్కలు పడుకోబెడతారు కదండి, అటువంటిది తయారు చేసి అందులో పెట్టి మేపుతారనమాట. అంటే తప్పు చేస్తే ఇలా జరుగుతుంది ఎవరికైనా అనేసి ఆ ఊర్లో అది నినాదం కింద పెట్టేస్తారు. 2 సంవత్సరాల తర్వాత హీరోయిన్ వస్తుంది. హీరోయిన్ వచ్చి పాప చూపిస్తుంది అనమాట ఆ విలన్కి. పేరు పెట్టాము, నామకరణం అయ్యింది అనేసి, ఏం పేరు పెట్టావు అని అడుగుతారు. అడిగితే పద్మ అంటుంది. అద్దండి సీన్ అంటే, జాతి కులం కాదండి, చదువు ముఖ్యం. నిజమే కదా. లేడీస్ బీ సీరియస్, సూపర్గా ఉండండి, నిలబడండి, దేనికి తగ్గద్దు. థ్యాంక్ యూ.